హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి పళనిలో వీడియో అండి. పళనిలో మేము దిగేసరికి 4:30 అయిపోయిందండి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గర దర్శనానికైతే, స్వామివారి దర్శనానికైతే బయలుదేరేసామండి. గుడి ముందు ఇక్కడ వీళ్ళందరూ ఇలాగైతే చిందులు వేస్తూ కనిపించారండి. ఏంది అని నేనైతే వీడియో తీసుకుందామని ఆగాను. పక్క వాళ్ళని కూడా అడిగానండి, ఏంది ఇలాగ వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమి ఈరోజు స్పెషల్ అని అడిగానండి. మంగళవారం సుబ్రహ్మణ్యం స్వామికి స్పెషల్ అమ్మ ఇక్కడ అంటున్నారు. కానీ వాళ్ళు తమిళ్లోనో ఏదో చెప్పారండి. వాళ్ళ భాష నాకైతే అర్థం కాలేదు. పక్కన మా తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయికి అయితే తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పింది విని నాకైతే చెప్పారండి. వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామికి పాల కావిడ అంటండి, అవి తీసుకొని ఇలాగా ఊరేగింపులాగా తప్పెట్ల తాళాలతో అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలాగా గుడి కాడ దాకా 2 ద్వారాలు ఉన్నాయండి గుడికి. ఫస్ట్ మెయిన్ ద్వారం ఒకటి, ఇంకొక ద్వారం ఒకటి. ఆ 2 ద్వారాల దగ్గర నుంచి ఫస్ట్ ద్వారం కాడ నుంచి 2వ ద్వారం దాకా ఇలాగ చిందులు వేస్తూ వాళ్ళైతే అందరూ వస్తారంట. అందరూ ప్రతి ఒక్కరు వారి రిలేషన్స్ వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాగా నెత్తి మీద పాలు తీసుకొని పైన పెట్టుకొని ఇలాగా వాళ్ళకి డెకరేషన్ లాగా అంతా చేశారండి. ఇలాగ పెట్టుకొని వాళ్ళు చిందులు వేస్తూ చాలా బాగుండిందండి చూడటానికి. అసలు లోపలైతే పాలు పోసుకుంటారంట అండి. బిందెలో పాలు పోసుకొని పాలు కింద దొలకకుండా ఒక క్లాత్ పెట్టేసి బాగా కట్టేసుకొని ఇంకా నెత్తి మీద పెట్టుకొని పైన స్వామివారి దగ్గర కూడా అలాగే వెళ్ళి ఆ పాలన్నీ స్వామివారి అభిషేకానికైతే ఇస్తారంటండి. వీళ్ళు ఇలాగా మొక్కుబళ్ళు ఉండే వాళ్ళందరూ ఇలాగ చేస్తారంటండి. మనకైతే తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మేము పళని అయితే ఇదేనండి నేను చూడటము. మీరెవరైనా పళని వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పళనిలో కూడా స్వామివారు చాలా బాగున్నారండి. చిన్న పిల్లవాడి రూపంలో స్వామివారు నిలుచొని శూలం పట్టుకొని ఉన్నారండి. చాలా బాగున్నాడు అసలు. పైకి కింద నుంచి మెట్లు స్టెప్స్ కూడా ఉన్నాయండి. స్టెప్స్ ఎలా ఉన్నాయంటే ఇలా చక్కగా స్ట్రైట్గా ఉన్నాయండి. కొంచెం నడవలేని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు అయితే చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొంచెం సాఫీగా కొంచెం మెట్లు కొత్తగా ఏర్పాటు చేశారంట. ఇంకొక రూట్లో ఫోన్లు అయితే బయటే అలవ్ లేదండి, అస్సలు తీసేసుకున్నారు. పైన కొండపై నుంచి కిందకి చూస్తే వ్యూ చాలా బాగుందండి. అసలు చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది. పైన ఇంకా ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయండి. పైన ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ పాలు తెచ్చుకోవటం, ఇక్కడ స్వామివారికి అభిషేకానికి ఇవ్వటము. ఇంకా క్యూ కూడా చాలా పెద్దదిగానే ఉందండి. ఇంకా మన తిరుపతిలో క్యూలోకి వెళ్ళి రూమ్లో వేస్తారు కదండి, అలా రూమ్లో వేయటము, మళ్ళీ క్యూలో కాసేపు వెళ్ళటం, మళ్ళీ రూమ్లో వేయటం అలాగ వేశారండి. చాలా పెద్ద క్యూ ఏమింది ఇక్కడ. ఇంకా అన్నీ చూసుకొని ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే ఇంకా కింద వచ్చాము. ఇంకొకటి నడవలేని వాళ్ళు కూడా ట్రోఫీ అవకాశం కూడా ఉందండి. ఇక్కడ ట్రోఫీ సదుపాయాలు కూడా ఉన్నాయి. నడవలేని వాళ్ళు అందులో అయితే వెళ్ళిపోవచ్చు. 50 రూపీసేనండి అది. ఇంకా మేమైతే మెట్లయితే ఎక్కెళ్ళాము. ఎక్కలేని వాళ్ళు అయితే చాలామంది దాంట్లో ఎక్కెళ్ళారు. ఇంకా మనము పార్కింగ్ చేసుకుంటాం కదండి బస్సు దగ్గర నుంచి గుడి దగ్గరికి కొంచెం దూరంగానే ఉంది. అంత దూరం నడవలేని వాళ్ళకి గుడి తరపున నుంచి కొంచెం ఆటోలు, చిన్న ఆటోలు లాగా ఉన్నాయండి. ఫ్రీగా అక్కడి నుంచి ఎక్కించుకొని మన ట్రావెల్స్ దగ్గర అయితే దించేస్తూ ఉంటారు. అక్కడ మనం పార్కింగ్ చేస్తాం కదా అండి బస్సు, కార్లు, అలాగా అక్కడికైతే దించేస్తూ ఉన్నారు. ఇంకా మనకి ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. కొంచెం క్యూలో మటుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ సమయం అయితే పడుతుంది. కానీ స్వామివారిని చూస్తే మనకి అంత ఆనందంగా అనిపిస్తుంది. కొండపైన స్వామివారు, పక్కన వ్యూ అంతా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా పళని పోయి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్కేయచ్చు శుద్ధంగా. కనిపిస్తా నాకు ఫోన్ చెయ్యి. సరే అయితే ఎక్కడ అనుకుంటున్నావా? అది కనిపించేదే కదా ఆడ దూరం వల్ల ఆడ ఆ నుంచి ఒకరు అవతల కూడా పోయి చూసిరా.